అలాగే నా పేరు మైదరాబాద్ వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నాకు ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా నేను నిన్న ఒక వీడియో చేశాను ఈ నవీన్ రామ్ సింగ్ ఇష్యూ గురించి. సో దాంట్లో నేను ఎలా అంటే నేను ఒకటి ఆలోచించింది ఏంటంటే, ఏమో ఎక్కడో ఒక చోట ఒక మూలైనా సరే జెన్యూనిటీ ఉంటుంది కదా. సో మేబీ ఆ పిల్లాడికి హెల్ప్ చేస్తున్నాడు కదా, బతకడానికైతే హెల్ప్ అవుతున్నాడు కదా. సో ఆ ఉద్దేశంలో ఆలోచించాను కానీ స్కామ్ చేసి ఉండకపోవచ్చులే అన్నట్టే ఆలోచించాను నేను మోస్ట్లీ. కానీ ఆ తర్వాత నిన్న నేను వీడియో చేసిన తర్వాత నాకు చాలా చాలా విషయాలు తెలిసాయి. వైజాగ్కి చెందిన చాలామంది క్రియేటర్స్తో కాంటాక్ట్ అయ్యాను తర్వాత. సో వాళ్ళ ద్వారా నాకు కొన్ని విషయాలు తెలిసాయి. ఆ తర్వాత ఇంకొన్ని వేరే డీటెయిల్స్ ఇంకొంతమంది క్రియేటర్స్ ద్వారా తెలిసాయి, కొంచెం పెద్ద క్రియేటర్స్. సో వాళ్ళ ద్వారా కొన్ని విషయాలు తెలిసాయి. సో ఇతగాడి ఉద్యోగం గురించి, ఇతని ఇతని ఏమంటారు లైఫ్ స్టైల్ గురించి, వాటి గురించి. సో ఆ క్రమంలో ఇతను ఎంత పెద్ద స్కామర్ అనేది చాలా క్లియర్గా అర్థమైంది. కేవలం ఇది మాత్రమే కాదు, అంటే ఇప్పుడు ఏదైతే ఈ ఎస్ఎంఏ టైప్ 2 లిటిల్ కృష్ణ ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఇది మాత్రమే కాదు. వైజాగ్లో బేసిక్గా ఆర్కే బీచ్లో ఉన్న ఒక గాంధీ తాత అబ్బాయి ఉంటాడు కదా, ఆ అబ్బాయి విషయంలో జరిగిన స్కామ్ గురించి తెలిసింది. చాలా ఉన్నాయి అన్నమాట. ఇతను చేసినవన్నీ కూడా ఆల్మోస్ట్ స్కామే అని చెప్పి తెలుస్తోంది. అండ్ ఇంకా చాలా విషయాలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. సో వీటి గురించి యాక్చువల్గా నేను యువ సామ్రాట్ రవి గారు ఉన్నారు కదా, సో ఆయన ఒక 2-3 డేస్గా యాక్టివ్గా ఉన్నారు. కొంచెం ఎక్కువే, ఒక 4-5 డేస్గా, ఒక 1 వీక్గా యాక్టివ్గా ఉన్నారు ఈ ఇన్సిడెంట్లో. సో ఆయన చాలా డీటెయిల్స్ అయితే గ్యాదర్ చేశారు. సో అందుకని ఆయనతో మాట్లాడాను, ఆయనతో కాల్ అయితే మాట్లాడాను. మీకు ఇప్పుడు ఆ కాల్ అయితే వినిపిస్తాను, నేను ఆ కాల్ రికార్డింగ్ అయితే వినిపిస్తాను. ఆ కాల్ రికార్డింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. నేను చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాల్సినవి. సో ఇతను చేసినవి చాలా పెద్ద థింగ్స్ అనేది అర్థమవుతోంది. చాలా పెద్ద స్కామే. బేసిక్గా పీపుల్కి ఇలాంటి వాటి మీద పూర్తి స్థాయి ట్రస్ట్ పోయేలాగా చేశాడు. సో లెట్స్ సీ, ఒకసారి ఆ ఆడియో రికార్డింగ్ అయితే వినండి. ఫస్ట్ నేనును యువసామ్రాట్ రవి గారు మాట్లాడింది. సో ఆ తర్వాత మళ్ళీ మాట్లాడతాను నేనైతే. రవి గారు హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే నమస్తే. సో ఏం లేదండి, బేసిక్గా మీకు కాల్ చేసిన పర్పస్, ఇది ఇష్యూ నడుస్తోంది కదా నవీన్ రామ్ సింగ్, అది క్రౌడ్ ఫండింగ్ది. సో ఆహా! దాని గురించి కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటున్నా. సో అందుకే మీకు కాల్ చేశాను. ఇప్పటికిప్పుడు మీ నెంబర్ సాధించి మరి వేరే దగ్గర ఆహా! చెప్పగలుగుతారా కొంచెం ఏమన్నా నాకు ఆ డీటెయిల్స్ అవి ఏమైనా? తప్పకుండా అండి. సీ మనం ఒక్కసారి నవీన్ రామ్ సింగ్ అనేటోడిది మొత్తం చూసుకుంటే, గత చరిత్ర చూసుకుంటే, ఉమ్, ఇతను 2 ఇయర్స్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ డోర్స్ డ్రోన్స్ అనే కంపెనీ హైదరాబాద్‌లో ఒక 18,000 కి పనిచేసే ఒక ఎంప్లాయీ అన్నమాట. ఓకే ఓకే. సో అట్లాంటి సిట్యుయేషన్ నుంచి ఇప్పుడు ఆ 18,000 కి నాకు తెలిసి హైదరాబాద్ లో హాస్టల్ బిల్లు కట్టుకోవడమే కష్టం, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ హాస్టల్ అవన్నీ బోల్డ్ ఉంటాయి. హాస్టల్ బిల్ కట్టుకోవడమే చాలా అంటే కష్టం. ఉమ్, అవును. అలాంటిది ఇతను స్టార్టింగ్ నుంచి ఆ, ఆ, మన డ్రోన్స్ కంపెనీలో రీల్స్ చేస్తున్నాడు, ఆ, అన్ని అడ్డమైన రీల్స్ చేస్తున్నాడు అని ఇతనికి సూపర్వైజర్ 2-3 టైమ్స్ వార్నింగ్ ఇచ్చాడు అనమాట. ఓకే వార్నింగ్ ఇచ్చి తర్వాత ఇతను ఫార్మర్స్ కి డ్రోన్స్ ఉంటాయి కదా, ఈ డ్రోన్స్ మీద ట్రైనింగ్ ఇవ్వాలి. ఓకే. అందులో కూడా ఒక సీనియర్ ఎంప్లాయ్ కాదు, దీని మీద లీడ్ ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు, ఇతని మీద లీడ్ ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు, ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. సో ఒక రకంగా అక్కడ చెప్పాలంటే బేసిక్ లెవెల్ ఎంప్లాయ్. వెరీ బేసిక్ లెవెల్ ఎంప్లాయ్. దాంట్లో ఫార్మర్స్ కి మెడికల్ సర్టిఫికేట్స్ వాళ్ళు వాళ్ళు జెన్యున్ గా ఓకే తెచ్చుకోకుండా వాళ్ళ వాళ్ళ లైఫ్ రిస్క్ చేసి ఫేక్ మెడికల్ సర్టిఫికేట్స్ ఇతను ప్రొవైడ్ చేసేవాడు. ఓకే. సో మనోడికి ఏది సరిగ్గా స్ట్రైట్ వేలో చేయటం అలవాటు లేదనమాట. అంటే వాళ్ళు 500 ఇస్తే అందులో 400 జోబులో పెట్టుకొని 100 రూపాయలు పెట్టి ఎవరినో ఒక డాక్టర్ ని పట్టుకొని దాన్ని జిరాక్స్లు చేసి ఫోటో ఎడిటింగ్ చేసి ఫేక్ మెడికల్ సర్టిఫికేట్స్ ఇచ్చారు. ఈ విషయం ఓకే డోర్స్ ఈ విషయం డోర్స్ వాళ్ళ కంపెనీకి తెలిసి ఇతన్ని టర్మినేట్ చేశారు. ఓకే. సో జాబ్ పోయింది. ఇతన్ని టర్మినేట్ చేసిన దగ్గర నుంచి ఇతనికి కొంచెం ఒకలాంటి ఏది నేను ఇట్లా రీల్స్ లోను లేకపోతే బిగ్ బాస్ లోను ఇట్లా వెళ్ళిపోవాలి నేను అని. ఇది ఎక్కడన్నా వన్ సింపుల్ లాజిక్ అండి. ఉమ్, డబ్బులు సంపాదించి హెల్ప్ చేయాలి కానీ
ఉమ్, అంటే హెల్ప్ చేయడానికి సంపాదించాలి కానీ సంపాదించడానికి హెల్ప్ చేయకూడదు. ఆ, అదే ఇతను అదే రెండో టైప్. అదే అదే ఇతని డబ్బులు సంపాదించుకోవడానికి హెల్ప్ చేశాడు. అవును. అండ్ నేను ఒక 3 days బ్యాక్, కమింగ్ బ్యాక్ టు SMA పేషెంట్స్, నేను ఒక 3 days బ్యాక్ నేను ఎప్పటి నుంచో చూడలేదు. ఒక 3 days బ్యాక్ చూసాను అనమాట. ఏదోటి ఓకే. సార్ అమ్మేశాను అన్నాడు. నేను అసలు ఒక జనరిక్ రీల్ వదిలాను. సార్ అమ్మేస్తా అంటాడు, ఒకడు చైన్ అమ్మేస్తా అంటాడు, ఒకడు ఆ యూనో ఒకడు ల్యాండ్ అమ్మేస్తా అంటాడు. అవును. అలా ఎలా చేస్తారు? ఎవరన్నా అంటే ఒక కారు కొనుక్కోవాలనో, లైఫ్ టైం సెటిల్మెంట్, లైఫ్ టైం ఎర్నింగ్ అది. అసలు అవును. ఏంటి ఈ అబ్బాయి అని ఎంక్వైరీ చేస్తే ఇది తెలిసింది. ఒక 18,000 కూడా అసలు ఎట్లా కొనుక్కున్నాడు అని చూస్తే అంటే ఇవన్నీ. బేసిక్ 18,000 అంటే ఇయర్ కి 2 lakhs పైన ఉంటది అంతే. అది కూడా ఆ ఖర్చులకే పోద్ది మోస్ట్లీ. అట్లాంటిది తారు కొనేసాను అంటాడు, ల్యాండ్ కొనేసాను అంటాడు, ఇది అమ్మేశాను అంటాడు, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ పెడతాడు, పండగలా దిగి వచ్చాయి. ఇదంతా చూస్తే చాలా క్లమ్జీ అనిపించింది. ఆ నువ్వు వాడు వీడు అన్నావు ఏంటి, అది ఇది ఇది అన్నాడు. నేను వాడు వీడు అంటే నేను నిన్ను రిఫరెన్స్ గా అనలేదు కదా, జనరల్ గా ఇట్లా చేశారు కదా, ఇదంతా ఏదో స్క్రిప్టెడ్, ఇదంతా ఏదో క్లమ్జీ అనిపించి నేను అన్నాను, నువ్వెందుకు అంత గింజుకున్నావు అంటే ఇంపల్సివ్ అయిపోయాడు. అతని ఇంపల్సివ్నెస్ చూసి నాకు ఇంకా డౌట్ వచ్చింది. ఆ తర్వాత పేరెంట్స్ ని కాంటాక్ట్ చేస్తే, తర్వాత ఆ, ఎవరిని చూసి అయితే యాక్చువల్ గా డబ్బులు ఇచ్చారో ఆ మనీని కలెక్ట్ చేస్తే ఇతను పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడము, ఆల్రెడీ ఆల్రెడీ ఇప్పటికీ ఒక 70 lakhs వరకు డబ్బులు తీసుకున్నాడు అని తెలుస్తుంది. పెద్ద పెద్ద ఓకే. ఇన్ఫ్లుయెన్సర్స్ తో కొలాబ్ చేయించడానికి డబ్బులు తీసుకొని, ఒక చిన్న పిల్లోడు SMA అని ఇట్లా పనులు చేస్తే, అసలు ఎప్పుడన్నా చిన్న పిల్లోడు డబ్బులు కనుక ఇలా దొబ్బేస్తే నెక్స్ట్ ఎవడన్నా హెల్ప్ కావాలి అని అంటే జనాలు ఆలోచించరా? అరే నేను ఇచ్చేది కరెక్ట్ పాకెట్స్ లోకి వెళ్తుందా లేదా అని. మరి రాత్రికి రాత్రి ఆ ఈ వెబ్సైట్ ఇంపాక్ట్ గురులోని 2 crores పెంచేశారు అనమాట. 2 అవును. crores పెంచేశారు. అరే నీకెవరిచ్చారు ఆల్రెడీ? ఇంపాక్ట్ గురులో ఒక పేషెంట్ కని పెట్టిన క్యాంపెయిన్ ఒకటే పేషెంట్ కి, ఆ ఆ, పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్ కి ట్రాన్స్ఫర్ కాదు. అదే ఫస్ట్ చెప్పారు యాక్చువల్లీ. వేరే వాళ్ళకి ఇవ్వడానికి అవ్వదంట కదా. కానీ ఈయనేమో రిక్వెస్ట్ చేసాం అది ఇది అంటున్నాడు. ఇంపాసిబుల్. ఫస్ట్ అన్నాడు ఇదన్నాడు ఏది, యుఎస్డిటి ఆ, యుఎస్డిటి ఎక్స్చేంజ్ రేట్. యుఎస్డిటి అసలు ఎంతమంది డాలర్స్ ఎన్ని డాలర్స్ వస్తాయి? పోనీ 9.5 కోట్లు కూడా డాలర్లోనే వచ్చినా మహా అంటే 20 లక్షలు అవుతుంది. అచ్చే లేదండి, నాకు తెలిసిన పర్సనే ఒక అతను బేసిక్ గా రోజు 1000 రూపాయలు పెంచేవాడట పెరుగుతుందేమో అని చూడడానికి. సో అసలు ఇంపాసిబుల్. డాలర్ రేట్ పెరగడము అన్నది అయితే ఇంపాసిబుల్. డాలర్ రేట్ ఒక 2 రూపీస్ పెరిగింది అప్పటికి ఇప్పటికి, అంతే. మేబీ అవునవును. 2-3 2.5 2-3 రూపీస్ పెరిగింది వచ్చిన డాలర్స్ ఎక్స్చేంజ్ తో చూసుకున్నా తిప్పి కొడితే 15 లక్షల లోపలే ఉండాలి. అంతే. 15 ఇప్పుడు లోపలే ఉండాలి. సో 5 crores దాని పోనీ 5 crores డాలర్స్ రూపంలో వచ్చాయి అనుకున్నా 3 రూపీస్ చెప్పుని అనుకుంటే 1 crore కి 3 lakhs. 5 crores ఎక్కడండి, ఇక్కడ పాపం చిన్న పిల్లలు కూడా గల్లాలు పట్టుకొని తిరిగి ఇక్కడే వసూలు చేస్తుంటారు. స్కానర్లు గల్లాలు. మొన్న వైకుంఠ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి గుడి పక్కన కూడా సేవ్ లిటిల్ కృష్ణ అని స్కానర్ పట్టుకొని కూర్చున్నారు. సో ఓకే. ఇది క్వశ్చన్ చేసినందుకు నువ్వెంత ఇచ్చావు, ఒక పెయిడ్ టీం పెట్టుకున్నాడు. నువ్వెంత ఇచ్చావు, ఏంది ఇచ్చావు అని ఇంకా స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసినందుకు ఇంకా ఫర్దర్ డిగ్ చేస్తే ఇంకా పేరెంట్స్ వాళ్ళందరూ కూడా కన్ఫెస్ చేశారు దట్ దిస్ గై ఇస్ అ ఫ్రాడ్ అని. ఇప్పుడు తర్వాత ఇంకో పిల్లోడికి 2 కోట్లు పెంచేశాను, అది నా పర్సనల్ డెసిషన్. పబ్లిక్ డబ్బులతోని ఇంకో పిల్లోడికి ఎలొకేట్ చేద్దాము అన్నది నీ పర్సనల్ డెసిషన్ ఏందిరా ఇడియట్ అని కొంచెం గట్టిగా అడిగేటప్పటికి ఇంకా మొత్తం నాకు తెలిసి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి వెళ్ళిపోతాను, అది వెళ్ళిపోతాను, సేవ చేసినందుకు ఇట్లా చేస్తున్నాడు. వాడు చేసిన సేవ కాదు, ప్యూర్ 70 లక్షలు డబ్బులు దొబ్బేశాడు. ఇది ఏంటి? కనిపించిన క్యాష్ ఇంకా ఎంత మంది దగ్గర ఆర్టీజీఎస్ చేయించుకున్నాడో అవన్నీ ప్రూఫ్స్ కూడా మెల్లిమెల్లిగా వస్తున్నాయి. సో ఏదో నాకు తెలిసి పోలీస్ కేసు పెట్టుకోండి కావాలంటే అది ఇదని మాట్లాడుతున్నాడు ఆయన. ఆ సరదా కూడా తీరుస్తాము మొత్తం ఎవిడెన్సెస్ అన్ని. ఆ సరదా కూడా తీరుస్తాం మొత్తం ఎవిడెన్సెస్ అన్ని వచ్చాక. ఇది డెఫినెట్ గా కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి డెఫినెట్ గా ఆ సరదా, ఆ ముచ్చట అన్ని తీరుతాము. కానీ నిజంగా పోలీస్ కేసు పెట్టుకున్నారు కాబట్టే పర్వాలేదు. అదే వాళ్ళ డబ్బులు ఇట్లా ప్రతి పేదవాడు ఇచ్చాడు, ప్రతి మనిషి ఇచ్చాడు ఆ పిల్లోడికి, ఆ డబ్బుల్లో దొబ్బేశాడు అని వీడియో ప్రూఫ్లతో పాటు ఇప్పుడు వచ్చేసింది. బయట జనాలకి గనక దొరికితే మటుకు నిజంగా వాడు అందుకే పోయి సెల్లో కూర్చుందాం అనుకుంటున్నాడేమో.
ఎందుకంటే బయట జనాలకి దొరికితే మట్టు చితక్ కొడతారు. ఇప్పుడు బేసిక్ గా క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవి ప్రూవ్ చేయలేరు అన్న ఉద్దేశంతో ఆయన అలా మాట్లాడుతున్నాడు అన్న పాయింట్ కూడా వస్తుంది. లేదు లేదు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎవరు ఎంత ఇచ్చారు అన్నది నాకు ఒక బేసిక్ లెక్క ఉంది. ఓకే. అంటే నేను మనీ తరఫు నుంచి అది విచ్ ఇస్ లెస్ దెన్ 30%. ఈ ఓకే. విషయంలో ఐఎమ్ లిటిల్ అన్హ్యాపీ విత్ పేరెంట్స్ టు. ఎందుకంటే పేరెంట్స్ కూడా నాకు మా పిల్లోడికి ఇవాళ ఇంత వచ్చింది అని డైలీ ఒక స్టేటస్, ఒక బులెటిన్ ఏదో ఒకటి ఇవ్వాల్సింది. రిపోర్ట్ అంటే లాగా. ఒక అకౌంటబిలిటీ. ఉమ్. ప్రతి ఒక్కళ్ళు మీ పిల్లోడికి హెల్ప్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు నాకు బాలేదని మీరు ఒక 100 రూపాయలు ఇచ్చారు, మా ఇద్దరు 100 రూపాయలు ఇచ్చాడు, లేకపోతే ఇంకో అతను ఒక 100 రూపాయలు ఇచ్చాడు అని డెఫినెట్ గా నేను అది రాసుకొని చెప్పాలి. పెట్టుకోవాలి కదా. ఉమ్. ఆ రాసుకొని పెట్టకుండా ఎవరికి చెప్పకుండా క్రౌడ్ ఫండింగ్ వస్తుంది కదా అని 9.5 నుంచి 11.5కి చేసి 11.5 చేసేసి ఇది కరెక్ట్ బిహేవియర్ కాదు అని అనిపించింది. ఓకే. అండ్ ఇంకొకటండి, వైజాగ్ లో కూడా ఇప్పుడు ఆ గాంధీ తాత ఒక అబ్బాయి ఉంటాడు కదా ఇక్కడ బీచ్ రోడ్ లో, అవును. తన విషయంలో కూడా ఇలాగే ఏదో చేశాడని చెప్పి నాకు తెలిసింది యాక్చువల్లీ. సో ఫస్ట్ తార్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? అందులో దాని నుంచే వచ్చిందంట. అవును. దాని నుంచే ఫస్ట్ తార్ కొనుక్కున్నాడు. ఇప్పుడు నేను అడిగాను, నువ్వు తార్ అమ్మేసావు కదా వేరే ఎస్ఎంఏ పేషెంట్ కి, ఇప్పుడు ఫోన్ లో రేవంత్ రెడ్డి గారు నాకు డబ్బులు ఇవ్వలేదు, ఎస్ఎంఏ పేషెంట్ కి సీఎంఓ రెస్పాండ్ అయ్యింది, అది ఇది అన్నారు. నేను జైపాల్ అన్నకి వాళ్ళకి అయోధ్య గారికి కాల్ చేసి కనుక్కున్నాను. వాళ్ళు 75 లక్షలు ఇచ్చారు, ఇచ్చి ఒక్క రూపాయి ఇవ్వలేదు అంటున్నాడు వీడు. వీడు క్రౌడ్ ఫండ్ అంతా దుబ్బేశాడు. పాపం ఆదిరెడ్డికి చెప్తే ఆదిరెడ్డికి మనసు ఇరిగిపోయింది ఇది చెప్పంగానే. ఎందుకంటే పాప ఆ పిల్లోడి గురించి ఆదిరెడ్డి చాలా కష్టపడ్డాడు. వీడేవో కలెక్షన్ చేసి ఆ డబ్బులు జోబులో పెట్టుకున్నాడు. అదే కదా. సో ఎవరో యుఎస్ నుంచి అంట ఫ్రెండ్ 25 లక్షలు ఇచ్చాడంట. ఎందుకు? తారు కొనుక్కోమని, ఆ తార్ రాక్స్. సో నీకు గిఫ్ట్ ఇచ్చినప్పుడు నువ్వు నీ పేరుతో కొనుక్కోవాలి కదా, మీ ఫ్యామిలీ మెంబర్ పేరు మీద ఎందుకు కొనుక్కున్నావు? ఒకవేళ కొనుక్కున్నావే అనుకో, అది కృష్ణకి 25 లక్షలు రెడీ కదా, స్పాట్ కదా, నువ్వు అది ఎందుకు ఇవ్వలేకపోయావు? ఇంకొకటి నాకు తెలిసి ఇందులో మేబీ ఏమైనా మనీ లాండరింగ్ టైప్ కూడా ఏమైనా ఉందేమో. మనీ లాండర్ చేశాడు, యుఎస్ నుంచి వీడి పర్సనల్ అకౌంట్ చేయించుకున్నాడు. అదే ఇక్కడ నుంచి వేరే వాళ్ళకి పంపించి వాళ్ళ పేరెంట్స్ కి ఆ సెలబ్రిటీకి ఇంత ఇవ్వాలి, ఈ సెలబ్రిటీకి ఇంత ఇవ్వాలి, ఈ వీడియో క్యాంపెయిన్స్ కి ఇంత ఇవ్వాలి అని చెప్పి పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తాగాడు. మనిషి కాదు అసలు, ఓవరాల్ అంత చిన్న పిల్లోడు డబ్బులు కొట్టేశాడంట. అసలు వాడు మనిషి కాదు నా దృష్టిలో. అదే కదా. అది జనరల్ గా ఇలాంటి వాటికి ఎవరు డబ్బులు తీసుకోరండి, అసలు తీసుకోరు. నేను ఎంక్వైరీ చేశాను, ఎవరు తీసుకోలేదు. కానీ వీడు పేరెంట్స్ దగ్గర డబ్బులు దబ్బడానికి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పారు. అదే ఇప్పుడు ఆ వైజాగ్ గాంధీదాత అబ్బాయిది కూడా అంట, పాపం మా అబ్బాయి మళ్ళీ బయట పడుకుంటున్నాడంట గోకుల్ పార్క్ దగ్గర ఎక్కడో. ఎగ్జాక్ట్లీ ఏమైందిరా అంటే ఏం ఇవ్వలేదనే చెప్తున్నాడట ఆయన. అదే అవన్నీ వీడియోలు అన్ని తీసేశాడు. అదే కదా, అవన్నీ తీసేశాడు. డబ్బులు దొబ్బిన రోజులు డబ్బులు దొబ్బాడు, తారు కొనుక్కున్నాడు, డబ్బులు తీసేశాడు, అయిపోయింది. ఇంకా వీడియోలతో పని అయిపోయింది. ఆ వీడియోలతో పని అయిపోయింది, తీసేశాడు. ఇప్పుడు ఈ 100 నేను మీకు ఆడియోలు పంపిస్తాను కొన్ని. 100 గుండె ఆపరేషన్లు ప్లాన్ చేశాను అన్న, ప్లీజ్ అన్న నన్ను బ్యాడ్ చేయకండి అన్న, అదన్నా అదన్నా. ముందేమో రెచ్చిపోయాడు. అంటే కాదు, అంటే 100 తార్లు అన్నమాట అయితే. అదే ముందేమో రెచ్చిపోయాడు, ఇప్పుడేమో అన్న ప్లీజ్ అన్న వీడియోస్ తీసే అన్న, బ్యాడ్ అయిపోతున్నానన్నా అని అడుక్కుంటున్నాడు. అంటే చెయ్యడం ఎందుకు ఇవన్నీ ఫాల్తు పనులు అడుక్కోవడం ఎందుకు? ముందు అగ్రెసివ్ గా రియాక్ట్ అయ్యాడు. ఎప్పుడైతే చెప్పానో, ఎప్పుడైతే వాడికి అర్థం అయిపోయిందో వీడి దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయని, ఇంకా అప్పటి నుంచి కాలు పట్టుకోవడానికి రెడీ అయిపోతున్నాడు. అదే కదా. ఇప్పుడు దీని వల్ల చాలా ఎఫెక్ట్ అవుద్ది కదండి వేరే వాళ్ళకి, అంటే ఫర్దర్ గా ఇలాంటి పిల్లలు ఎవరైనా వస్తే. ఎవరికి వచ్చినా ధైర్యంగా దీనికి గవర్నమెంట్ అన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని అధ్యక్షతను పెట్టి ఒక ఎన్జిఓనో ఒక కమిటీలానో పెట్టాలి, వేర్ అకౌంట్స్ ఆర్ ట్రాన్స్పరెంట్లీ మెయింటైన్. ఎందుకంటే ఇది ఇప్పుడు గవర్నమెంట్ ముందుకు రావాలి. వీడు ఎంత ఈడియట్ అంటే
గవర్నమెంట్ మీద నెగిటివ్ వచ్చేటట్టు ఏది ఉమ్, ఇటు రేవంత్ రెడ్డి గారి మీద ఇటు లోకేష్ గారి మీద వచ్చేటట్టు నేను ఇంత చేస్తున్నాను గవర్నమెంట్ ఏం చేయట్లేదని ఆ, అందరినీ క్వశ్చన్ చేయమని చెప్పాడు అనమాట. నేను ఉమ్, అన్నాను ఒక ఏపీలోనే 1200 మంది ఎస్ఎంఏ కేసెస్ ఉన్నాయి. అదే కదా. 1200 అంటే 16,000 కోట్లు. ఆ, 16,000 కోట్లు 16,000 కోట్లు అంటే ఈ మన మన కంట్రీలో ఫుడ్ కి బ్రెడ్ కి కూడా నోచుకొని పిల్లలు ఇంకా ఉన్నారు. అవును, అలాంటప్పుడు ఒక ఎస్ఎంఏ పేషెంట్స్ కి 16,000 కోట్లు ఎలా పెట్టగలుగుతారు పెట్టలేదు. నువ్వు? సో వీడికి ఆ లాజిక్స్ అన్ని అవసరం లేదు. ఎవరినో అదే కదా, ఒకళ్ళ మీద మడ్డేసి ఇటు సంపాదించుకోవడం అంతే. అదే కదా. ఎవడో గవర్నమెంట్ ఎంత చెయ్యాలో మొన్న పునర్విక ఉంది, లోకేష్ గారు అంత బాగా ముందుకొచ్చి చేశారు. అవునవును. సో ఒక గవర్నమెంట్ ఒక రెగ్యులేటరీ కమిటీ అట్లా పెట్టినా, క్రౌడ్ ఫండింగ్ అట్లా పెట్టినా, సో నీట్ గా గవర్నమెంట్ కొంచెము, పేరెంట్స్ కొంచెము క్రౌడ్ ఫండింగ్ అట్లా వచ్చి అట్లా కొంచెము అక్కడికక్కడ అయ్యేటట్టు బ్యాలెన్స్ చూసుకోవాలి. అయ్యేలాగా. ఇప్పుడు కేరళ అంటున్నారు అందరూ, కేరళలో గవర్నమెంట్ చేస్తుందని. కేరళ ఓన్లీ 500 crores ఇస్తుంది అంతే. అవును. మిగతాదేమీ ఇది. సో మిగతాదంతా ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. కాదు రవి గారు, నాకు ఒక డౌట్. ఇప్పుడు ఒక కేసులోనేమో 16 కోట్లు అంటారు, ఇప్పుడు ఈ విజయవాడ అబ్బాయికి ఏమో ఈయన 2 కోట్లు అంటున్నాడు, మొన్న ఒకసారి 6 కోట్లు అన్నారు. సో అంటే ఎందుకు? అందులో టైప్స్ ఉంటాయండి. ఓకే, ఓకే. ఆ టైప్స్ బట్టి ఉంటుంది. అంతకన్నా పెద్ద న్యూరో సర్జన్ కాదు నేను, సో అంతకన్నా ఎక్కువ ఓకే, తెలియదు ఓకే. నాకు. లేదు. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క డోస్ కావాలి, సో ఓకే, అందుకని చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. డన్, డన్. సో గవర్నమెంట్ ఒక జీవో లాగా ఏదైనా తీసుకొని వచ్చి ఒక బేసిక్ ఫండ్ కొంతవరకు హెల్ప్ చేస్తే అంటే బెటర్. జస్ట్ ఎగ్జాక్ట్లీ ఒక ఎస్సీ కమిషన్ ఉంటుంది, ఒక బీసీ కమిషన్ ఉంటుంది, ఒక ఓసీ కమిషన్ ఉంటుంది, ఒక బలిజ కమిషన్ ఉంటుంది, ఒక కాపు కమిషన్ ఉంటుంది. ఒక్క రూపాయికి ఒక్క బ్రాహ్మణ్ కమిషన్ ఉంటుంది, రెడ్డి కమిషన్ ఉంటుంది. ఒక్క రూపాయికి పనికిరాని కులం దానికే ఇన్ని డబ్బులు ఇచ్చుకుంటే పిల్లలకి హెల్ప్ అవుతుంది కదా. దానికి ఎంతో కొంత 500 1000 కోట్లు ఎంతో కొంత అలా పెడితే మరీ నీడీ ఉన్న వాళ్ళకన్నా, క్రౌడ్ ఫండింగ్ అయ్యాక మరీ నీడీ ఉన్న పిల్లల కన్నా ఇది హెల్ప్ అవుతుంది కదా. అవునవునవును. సో ఈ ప్రపోజల్ ఒకసారి డ్రాఫ్ట్ చేసి, ఒకవేళ పాసిబిలిటీ ఉంటే గౌరవనీయులు మన సత్యప్రసాద్ గారికి, ఇంకా లోకేష్ గారికి ఒక రిక్వెస్ట్ లాగా ఇద్దామని అనుకుంటున్నాను. బెస్ట్ ఆప్షన్ అండి అది కూడా. సో చూడాలండి ఏదో ఒకటి. అంటే జస్ట్ ఒకటి ఏంటంటే పీపుల్ కి ఆ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది జరగకూడదు పీపుల్ కి, ఎందుకంటే ఇలాంటివి జరిగి అందుకే ఆ ట్రస్ట్ అన్నది బ్రేక్ అయింది కాబట్టి జనాలకి. సో గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని ట్రాన్స్పరెంట్ గా, అదే ఒక ఐఏఎస్, ఒక రిటైర్డ్ ఐఏఎస్, ఒక గవర్నింగ్ బాడీ ఉందనుకోండి. గవర్నింగ్ బాడీ ఉంటే ఈజీ అయిపోతుంది కదా. ఇట్లాంటి రామ్ సింగ్, టోన్ సింగ్ లాంటి వాడు ఎవడు డబ్బులు దొబ్బేయకుండా ఉంటాడు, కనీసం పిల్లలు డబ్బులు దొబ్బేయకుండా ఉంటారు. అదేలేండి, అది కూడా కరెక్ట్. డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ బేసిక్గా నిన్న నేనేమనుకున్నానంటే ఎక్కడో 1% అయినా ఆ పర్సన్ జెన్యున్ ఏమో అనుకున్నాను, బట్ ఆ తర్వాత నాకు చాలా డీటెయిల్స్ తెలిసాయి. సో అందుకే ఇంకా మీ నెంబర్ కూడా తీసుకొని నేను కాంటాక్ట్ అయ్యి ఇవన్నీ తెలుసుకోవాలనుకున్నా. నాకేమైనా డీటెయిల్స్ వస్తే డెఫినెట్ గా మీకు ఫార్వర్డ్ చేస్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ గుడ్ డే. గుడ్ నైట్ అండి. రిమూవ్ చేసేయండి సార్ స్టోరీస్ కూడా. లైక్ ఏంటంటే నేను 100 సర్జరీస్ ప్లాన్ చేశాను కదా, అంతా జెన్యున్గా వెళ్తున్నాను సార్. యాక్చువల్గా నేను కూడా ప్రెజెంట్ ఇక్కడ మన టీడీపీలోనే, లైక్ మనకి ఇక్కడ శృంగవరపుకోట నియోజకవర్గంలో మనకి ఇక్కడ అంతా మనకే సపోర్ట్ సార్. నేను కూడా సార్ వాళ్ళకి అంటే అనవసరంగా నాది నెగిటివ్ అయినా లాస్ట్కి అంటే ఒక నిజంగా జెన్యున్గానే మంచి చేస్తున్నాను, అందరూ సపోర్టివ్గా ఉన్నారు సార్. అంటే అన్వాంటెడ్ ఇప్పుడు అనుకోకుండా ఇలాగ కొన్ని చిన్న చిన్న మాటల వల్ల నెగిటివ్ బయటికి వెళ్ళిపోయి నెగిటివ్ అయిపోతుందేమో, నా పేజ్ నెగిటివ్ అయిపోతే పబ్లిక్కి హెల్ప్ అందదు సార్. ఓకే, విన్నారు కదా. సో నాకేంటంటే ఇక్కడ క్లియర్గా అర్థమైంది. అతనికి బేసిక్గా నెలకి 18,000 రూపాయలు అంటే 10 నెలలకు 1,80,000, ఆ తర్వాత 36,000 అంటే 2,16,000 వస్తుంది సంవత్సరానికి. హైదరాబాద్లో నెలకి 18,000 జాబ్ అంటే అసలు నిజంగా చెప్తున్నా అసలు ఏమీ మిగలదు లిటరల్లీ. ఆ హాస్టల్ ఫీజు కట్టుకొని, తర్వాత బళ్ళు ఎక్స్పెన్సెస్, అండ్ ఎంత కాదన్నా ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఉంటాయి కదా, పెట్రోల్కైనా దేనికైనా, ఒక బండి లేదంటే ర్యాపిడోకైనా దేనికైనా ఉంటాయి. సో అతనికి ఏమీ మిగిలేదు కాదు నాకు తెలిసి. సో
ఈజీగా ఒక ఏమంటారు ఒక 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 4,000 మించి 5,000 మించి మిగలవు నాకు తెలిసి. సో అలాంటి ఒక పొజిషన్లో ఆయన 25 లక్షలు పెట్టి థార్ ఎలా కొన్నాడు అనే దానికి నాకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. అదేంటంటే వైజాగ్ గాంధీ తాత అబ్బాయి. సో ఆ అబ్బాయి విషయంలో క్రౌడ్ ఫండింగ్ అనేది చేశాడు. సో ఆ అబ్బాయి పేరు పెట్టుకొని తన స్కానర్ పెట్టి సో అట్లాగా ఆ అమౌంట్ ఆ అబ్బాయిని కూడా బేసిక్గా తర్వాత కొంతమంది వైజాగ్ క్రియేటర్స్ మళ్ళీ కనపడినప్పుడు అడిగారంట. నేను వైజాగ్ క్రియేటర్స్ గురించి చెప్తాను కదా, అది ఏంటంటే వైజాగ్ క్రియేటర్స్ కొంతమంది ఆ అబ్బాయి మళ్ళీ కనపడినప్పుడు అడిగారు, అరే ఏరా స్కూల్కి వెళ్ళకుండా మళ్ళీ ఎందుకు ఇక్కడే ఉన్నామని చెప్పి అడిగితే ఆ అబ్బాయి చెప్పింది ఏంటి, ఏం లేదన్నా అంటే మీకు ఆల్రెడీ హెల్ప్ చేశారు కదా, ఇప్పుడు మేము బాగానే ఉంటాం కదా, చదువుకోవచ్చు కదా అది ఇది అంటే, లేదన్నా మాకు ఏమీ చేయలేదు, మొత్తం అన్నీ ఆయనే తీసుకున్నాడన్నా, ఏమని అడిగితే నా వల్లే కదా వచ్చే మీకు ఈ డబ్బులు అంటున్నాడు ఆయన, అన్నీ ఆయనే తీసుకున్నాడని చెప్తున్నాడు. కాకపోతే ఆ అబ్బాయి కూడా కొంచెం కన్ఫ్యూజ్డ్గానే మాట్లాడుతున్నాడంట. ఓసారి 15 లక్షలు అంటున్నాడట, ఓసారి 10 లక్షలు అంటున్నాడట, సో ఓసారి ఆ డబ్బులు మావి కాదు అంటున్నాడట, ఓసారి ₹1,00,000 అంటున్నాడట. బట్ ఇప్పుడైతే ఒకటి క్లియర్, ఆ అబ్బాయి గోకుల్ పార్క్లో పడుకుంటున్నాడు మళ్ళీ రాత్రిపూట. సో బేసిక్గా ఇతను కూడా ఆ అబ్బాయి మీద చేసిన వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు తీసాడు. సో అదొకటి ఉంది. అండ్ జనరల్గా చెప్తున్నా కదా, ఈ తార్ కొన్నది అక్కడి నుంచే, ఈ తార్కి ఏవైతే డబ్బులు వచ్చినాయో అవి అక్కడి నుంచే వచ్చినాయి అనమాట. అది బేసిక్గా అతని ఫ్రెండ్ ఎవరో అడిగారని ఎవరో డబ్బులు ఇచ్చారని చెప్పి 25 లక్షలు నా ఫ్రెండ్ ఇచ్చారు తారు కొనుక్కోమని చెప్పాడు. ఏ ఫ్రెండ్ అయ్యా ప్రపంచంలో 25 లక్షలు ఇచ్చే తారు కొనుక్కోమని అమెరికా నుంచి? సో ఇట్స్ వెరీ క్లియర్. బేసిక్గా ఇవేవైతే డబ్బులు కలెక్ట్ అయినాయో ఈ డబ్బులు కలెక్ట్ అయినవన్నీ కూడా అతను నేరుగా కొనుక్కుంటే ఇబ్బంది అవుతుందని చెప్పి, సో దాన్ని బేసిక్గా ఎక్కడో ఇచ్చేసినట్టో ఎవరికో డొనేట్ చేసినట్టో చేసి దాన్ని వేరే వాళ్ళకి పంపించి వాళ్ళ నుంచి మళ్ళీ ఈయన అకౌంట్కి పంపించుకొని గిఫ్ట్ అన్నట్టుగా తారు తీసుకున్నాడు అనమాట. సో అది బేసిక్గా తెలుస్తుంది. దాన్ని మళ్ళీ ఇంకేదో అమ్మేశానో సంథింగ్ అది ఇదని చెప్తున్నాడు ఆయన. సో అవన్నీ కూడా ఈ పర్పసే. ఇవన్నీ స్క్రిప్ట్లు, బేసిక్గా చాలా స్క్రిప్ట్లు ఉన్నాయి ఇక్కడ. ఇతర వీడియోనే కాదు, చాలామందికి ఈ విషయంలో చాలా స్క్రిప్ట్లు అయితే ఉన్నాయి. నేను వీలైతే రమణ గారిని కూడా కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. నేను రాయల్ మెక్ రమణ గారిని కూడా కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. నేను మణిని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. నేను రామ్ సింగ్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. నేను ప్రతి ఒక్కరిని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు ఎవరో ఒక్కరి వెర్షన్ కాదు, నాకు అందరి వెర్షను కావాలి నాకు. సో అందుకని నేను బేసిక్గా అందరి వెర్షను తీసుకొచ్చి మీ ముందు పెట్టడానికే నేను ప్రయత్నం అయితే చేస్తాను నేను. సో నా తరపున నేనైతే అవి చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ మధ్యలో మీకు ఇంకో క్లిప్ కూడా పెట్టాను కదా, అంటే లైక్ రవి గారు పంపారు నాకు అది. సో ఆయన బేసిక్గా కొంచెం ఇట్లా మాట్లాడుతున్నాడని చెప్పి అది కూడా ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి, యాక్చువల్లీ చాలా చాలా ఉన్నాయి తన థింగ్స్. బట్ నవీన్తో డైరెక్ట్గా మాట్లాడే కంటే ముందు మనం చాలామందితో మాట్లాడాలి. అంటే మణితో మాట్లాడాలి, మీ క్రేజీ మణి వ్లాగ్స్ అన్న ఆయనతో మాట్లాడాలి, రమణ గారితో మాట్లాడాలి వీలైతే. వీళ్ళందరితో మాట్లాడిన తర్వాతే మనం నవీన్ అడగగలం. ఎందుకంటే అప్పుడైతే మనకు 100% క్వశ్చన్లు అడగలుగుతాం ఆయన్ని, ప్రతిదీ తెలుస్తుంది మనకి. అందుకని సో ట్రై చేస్తాను నేను, నా వంతు నేనైతే ట్రై చేస్తాను. ఇంకా వీలైతే విజయనగరం నాకు పక్కనే, నాది వైజాగ్ కదా, సో విజయనగరం పక్కనే నాకు ఒకవేళ లొకేషన్ డీటెయిల్స్ ఏమైనా కనుక తెలిసినట్టయితే నేను వెళ్ళి కనుక్కోవడానికి కూడా ట్రై చేస్తాను నేనైతే. సో అది నేను నా వంతు నేను ఎఫర్ట్ అయితే పెడతాను నేను ఈ విషయంలో. సో కంప్లీట్ ట్రూత్ అనేది బయటికి రావాలి, కంప్లీట్ నిజం అనేది తెలియాలి అందరికీ కూడా. సో దాని గురించి మనం కొంచెం ఎఫర్ట్ పెడదాం, కొంచెం పోరాడదాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒకటైతే వాస్తవం, సో ఇలాంటి ఇష్యూస్ కారణంగా హెల్ప్లు చేయడం అయితే ఆపకండి. ఎందుకంటే ఇలాంటి పిల్లలకి మనం నిలబడాలి, లేదంటే గవర్నమెంట్లు అన్నీ చేయలేవు. ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా అప్రాక్సిమేట్లీ చెప్తున్నాడు కదా, అంటే కాల్లో కూడా రవి గారు కూడా చెప్పారు, చాలా కేసులు ఉన్నాయి ఒక తెలుగు రాష్ట్రాల్లోనే, చాలా కేసులు ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా యూనో ఇట్లా చేయలేము, అంటే గవర్నమెంట్ చేయలేదు. సో వాళ్ళందరికీ కూడా చేయాలంటే దగ్గర 15,000 కోట్ల పైనే ఖర్చు అవుతుంది. సో అంత ఖర్చుని గవర్నమెంట్ బేసిక్గా 1,000-1,200 మంది పిల్లల కోసం పెట్టే పరిస్థితి లేదు. సో అదొకటి ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా రోడ్ల కోసం, లేదంటే పవర్ కోసం, లేదంటే వాటర్ కోసం, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టాలి వాటిని. కాకపోతే ఆయన అన్నట్టు ఈ బీసీ వెల్ఫేర్ ఫండ్ లాగో, లేదంటే వేరే క్యాస్ట్ ఆధారిత వెల్ఫేర్ ఫండ్సో, లేదంటే పాస్టర్స్కి లేదంటే వేరే వాళ్ళకి ఇస్తున్న డబ్బులు ఉంటాయి, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అలాగా కొంత అమౌంట్ ఒక 500 కోట్లు 1000 కోట్లు పిల్లల కోసం పెట్టినట్టయితే కొద్దిగా బాగుంటుంది అన్న ఒక పాయింట్. ఎందుకంటే ఇది బేసిక్గా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కాబట్టి. సో ఆ ఫండ్ నుంచి బేసిక్గా వీళ్ళ కోసం ఖర్చు పెట్టచ్చు. సో ఆ ఫండ్ నుంచి వీళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. సో మిగతాది క్రౌడ్ ఫండింగ్, మిగతాది కొంత పీపుల్, కొంత వేరే క్రియేటర్స్ ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా చేసి ఓవరాల్గా ఆ బాబుకి ఎంతో కొంత హెల్ప్ అయ్యేలా చేయొచ్చు. లెట్స్ సీ, మరి చూద్దాం. సో 70 లక్షల వరకు స్కామ్ చేశాడని చెప్తున్నారు ఇప్పటివరకు తీసుకున్నది వాళ్ళ దగ్గర. 70 లక్షలు అంటే ఇంకా 100 గుండె ఆపరేషన్లు చేయిస్తారంట, అంటే 100 తార్లు. ఇంకా లేదంటే ఆపరేషన్కి 70 లక్షలు వేసుకుంటే ఆపరేషన్ 70. సో ఒక ఆపరేషన్కి అది ఒక దానికి ఏంటి ఇట్లా ఒక బేబీకి 70 lakhs అనుకుంటే
100 ఇంటూ 70 అంటే ఇంకా చూసుకోండి మరి ఇంకా 70 crores. సో అదే సరే ఓకే చూద్దాం ఇలాంటివి ఎంతవరకు ఇంకా కొనసాగుతాయి ఏంటి అనేది తెలుస్తోంది. పోలీస్ కేసు కూడా పెడతారని చెప్తున్నారు. సో బేసిక్గా ఒక డౌట్ వచ్చింది నాకు. అంటే వేరే క్రియేటర్స్తో మాట్లాడినప్పుడు నాకు ఒక మాట అన్నారనమాట. అంటే ఎంత పోలీసులతో కేసు పెట్టించినా కూడా అంత ఈజీగా దొరకడం, ఎందుకంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ బేసిస్ మీద, తర్వాత తారమ్మిన డబ్బులే ఒక 20 దాకా చూపించుకోవచ్చు తను క్యాష్ ట్రాన్సాక్షన్స్. సో అవన్నీ చెప్పుకుంటాడు. సో ఇలాగ ఒక డైవర్షన్ టాక్టిక్స్ ఉన్నాయి తనకి అన్న ఒక మాట కూడా వచ్చింది నాకు నా దాకా క్రియేటర్స్తో మాట్లాడినప్పుడు. సో అందుకు కూడా మేబీ అంత ధైర్యంగా ఉన్నాడేమో అన్న పాయింట్ కూడా ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు పోలీసుల దాకా అయితే వెళ్తుంది, కేసు అయితే పెడతారు. అండ్ ఇది బేసిక్గా కాగ్నిజబుల్ కేసు కాబట్టి డెఫినెట్గా ఆ పరంగా కూడా ఎక్కువ వెళ్తాయి ముందుకి. నెక్స్ట్ చూడాలి ఏమో ఏం చేస్తారు. సో నేను వేరే వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను గట్టిగానే. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో ఫర్దర్గా ఈ కేసు గురించి అన్ని అప్డేట్స్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి, చూడడానికి అయితే ట్రై చేయండి. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.